వెల్కమ్ టు మై ఛానల్. హలో మదనపల్లి. మనం ఈ వీడియోలో మదనపల్లి దిగుమతి ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా దిగుమతి విషయాన్ని చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. నా సబ్స్క్రైబర్స్కి, నా వీడియో చూసే వాళ్ళందరికీ ముందుగా సారీ. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక దిగుమతి చెప్తున్నాను, ఒక 2-3 మార్కెట్లో యాక్షన్ అయిపోయాక అప్లోడ్ చేస్తున్నాను. ఇక పార్ట్ 2 అయితే పెట్టాలనుకుంటాను, కానీ కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోతున్నాను. నాకు టైం లేక కొంచెం బిజీగా ఉండి యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయి నేను కొన్ని రోజులైతే అప్లోడ్ చేయలేకపోతున్నాను. అదే ఒకటి, మళ్ళీ కోలారు, ఇక్కడ చింతామణి, అనంతపురం, వీటి ధరలు కూడా నేను ఒకరోజు చెప్తున్నాను. ఇక ఇక్కడ కూడా నేను అప్లోడ్ చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను. ఒకసారి పెడితే ఒక 5-6 రోజులు అనంతపూరు, ఈ కోలారు, ఈ చింతామణి, ఇవి కూడా వీడియోలో అప్లోడ్ చేయలేకపోతున్నాను. సారీ, ముందుగా అయితే నన్ను క్షమించాలి. ఇక ఈ రోజు నుంచి నేను ఒక స్టాక్ వీడియో, మదనపల్లి స్టాక్ ఎలా వచ్చిందో ఒక వీడియో, ఒక 3-4 మండీలు అయిపోయినాక ఒక వీడియో, యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఒక వీడియో మదనపల్లిది. మళ్ళీ స్టార్టింగ్లో ఎవరు లైవ్ వీడియోలు తీస్తే నేను లైవ్ అది ఒక వీడియో పెడతాను. ఇక అలాగే ఈ 15 కేజీల చిన్న బాక్సులు, ఈ కోలార్లో, ఈ చింతామణి, ఈ అనంతపురం ఇక్కడ ఉండేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇక ఈరోజు నుంచి కంటిన్యూగా నేను అప్లోడ్ చేస్తాను. ఇక సారీ, ఫస్ట్గా అయితే సారీ అందరికీ. ఇక దిగుమతి చూసుకుంటే ఈరోజు అయితే మదనపల్లిలో ఇక నిన్నటికంటే అయితే ఈరోజు అయితే పెరగడం జరిగింది. బయట బండ్లు అయితే ఇంతవరకు ఒక బండి కూడా మార్కెట్లో లేదు. ఇక లోకల్ సరుకు చూసుకుంటే నిన్నటికంటే ఈరోజు అయితే దిగుమతి పెరిగింది. నిన్న అయితే చాలా మండీలకి ఖాళీ ఉంది. కొన్ని మండీలకి 50 క్రేట్లు, 100 క్రేట్లు, 200 క్రేట్లు మాత్రమే వచ్చాయి. ఈరోజు అయితే కొంచెం చూసేకి కూడా బాగానే ఉన్నాయి. కాయ కూడా క్లాస్ కాయ వచ్చాయి, క్వాలిటీ కూడా ఉంది. కాయ కూడా కొంచెం నిన్నకంటే పెరిగింది. ఇక చూద్దాం ధరలు ఎలా ఉన్నాయి. నిన్న చూసుకుంటే 560 రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది, కానీ ఈరోజు చూద్దాం ధరలు ఎలా వెళ్తాయో. ఇక నా నెక్స్ట్ వీడియో 3-4 మార్కెట్ల యాక్షన్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక నుంచి వీడియోలన్నీ లేట్ అయినా పర్లేదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.